కడప జిల్లా బద్వేలు మండలం తిరుగలపురం నూతన సచివాలయం ఎంపీపీ బోడపాడు రామసుబ్బారెడ్డి రమణమ్మ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి, కుడా చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి విచ్చేసి వారి చేతుల మీదుగా నూతన సచివాలయాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జెడ్పీటీసీ పోలిరెడ్డి బ్రదర్స్, మండల కన్వీనర్ మల్లేశ్వర్ రెడ్డి, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టించడం జరిగింది। 20,000 కోట్లకు పైగా ఈ సచివాలయాల కంటే కూడా ఖర్చు పెట్టడం జరిగింది। మన బద్వేల్ నియోజకవర్గంలో కూడా 203 బిల్డింగులు కట్టుకున్నాం। మీలాంటి ఇప్పుడు ఇక్కడ సచివాలయము, ఆర్బీకే సెంటరు, ఒక వెల్నెస్ సెంటరు, మిగతా రెండు కదా ప్రతి మనకు మీ అందరికీ తెలుసు 96 సచివాలయాలు ఉన్నాయి, 73 గ్రామ ప్రాంతంలో ఉన్నాయి, 23 మున్సిపాలిటీలో ఉన్నాయి। ఈ 76 సచివాలయాలకు గాను 203 బిల్డింగులు కూడా అసలు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి చేసినటువంటి ఏకైక నియోజకవర్గం బద్వేల్ నియోజకవర్గం। మనం మాత్రమే 203 బిల్డింగులు ఫస్ట్ టైం పూర్తి చేసుకున్నాం। అందుకనే ఈ శుభ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడు 3 గంటలకు ఇక్కడికి వస్తారు। నిజానికి ఈ సచివాలయం కూడా ఆయన ఓపెన్ చేయాల్సి వచ్చాయి। సాయంత్రం ముందని మనం పక్కన బాలాయపల్లి వనంపుల సచివాలయానికి అక్కడికి వెళ్తున్నాం। దాదాపు ₹1 కోటి ఖర్చు చేశాం। మీ అందరికీ కూడా ఇది అంకితం చేస్తున్నాం। ఈ సచివాలయంలో